మిరప పంటలు ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య రైతులకి మేజర్గా బ్లాక్ థ్రిప్స్ సమస్య. బ్లాక్ థ్రిప్స్ మైట్స్ సమస్య వల్ల ఎక్కువ శాతం ఇప్పుడు ఇగురులనే మాడిపోతున్నాయి. చాలా మంది రైతులు అన్న మేము ఎలక్ట్రోసిజ్మెట్లు స్ప్రే చేసాం, సిమోడిస్లు, బ్రాఫ్రియలు, గ్రాసి, హనాబిల్ ఇలాంటి చాలా వరకు స్ప్రే చేసాం, అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి చాలా మంది రైతులు అయితే మనల్ని అడుగుతా ఉన్నారు. అందుకు సంబంధించి మీకు బెస్ట్ ఒక మంచి మందునైతే పరిచయం అయితే చేయబోతున్నాను. ఈ మందును కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సింగిల్గానే స్ప్రే చేయాలి, ఎలాంటి దీంట్లో కాంబినేషన్ స్ప్రే చేసుకున్న అవసరమే లేదు. ఖచ్చితంగా ఇది ఒక్క పందే స్ప్రే చేస్తే చాలు మీ మిరప పంటలో ఎర్రనల్లి, బ్లాక్ థ్రిప్స్, పురుగు అన్ని కూడా కంట్రోల్ అయ్యి మంచి పూత వచ్చి గ్రోత్ వచ్చి ఎక్సలెంట్ కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. అదే మనకి వారదగ్గటైతే ట్రాజెంట్ అని చెప్పి కొత్త మంది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎకరానికి 240 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు చాలా మందులు మీకు బ్లాక్ థ్రిప్స్ సంబంధించి స్ప్రే చేసి చూశారు. ఒకసారి ట్రాజెంట్ కనుక వాడుకొని చూడండి, సింగిల్గా స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం థ్రిప్స్, మైట్స్ కూడా అన్ని కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు మంచి పూత గ్రోత్ వస్తుంది. ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా దీని అయితే చెప్పుకోవచ్చు ట్రాజెంట్ అనే మందుని. ఇప్పుడుండే మేజర్ సమస్య ఈ విధంగా మనకి ఇగురులు అనేవి మాడిపోతూ ఉన్నాయి కదా. ఈ విధంగా మనకు ఇగురులు అనేది మాడిపోయి మేజర్గా బ్లాక్ థ్రిప్స్, ఎర్రనల్లి సమస్యలు ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాజెంట్ అనే మందు కనుక వాడుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లోన మంచి ఈ బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్గా మనకు మంచి గ్రోత్ వచ్చి పూత వచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ట్రాజెంట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట.